ఛీ ఈ ఎదవలను గణపతి పందిరి వేసేటప్పుడు బతిలాడే పందిరి ఇప్పేటప్పుడు కూడా బతిలాడాలి. ఒక్క పని కూడా చక్కగా చేస్తావారు. ఏంది లక్ష్మి ఎందుకో ఫోన్ చేసినావు చెప్పండి రమ్మన్నావు. దావత్ చేసుకుందామని పిలిచిన. దావతా చికెన్ తెచ్చుకుందావా? ఏ చికెన్ ఎందుకు లక్ష్మి, మంచిగా మటన్ తెచ్చుకొని కమ్మగా తిందాం. ఊక చికెన్ తింటే బోరు కొడతాంది. కుక్క కూర పంది కూర అద్దారా అది తిని గాని నేను మాత్రం మటనే తింటా. ఎగిరి తన్ని అనుకో ఎక్కడ పడతావు కూడా తెలియనప్పుడు ఎందుకు తను లక్ష్మి ఉత్త కాలం వస్తుంది. పైసలి జపల మటన్ పట్టుకత్తా. ఒక్క రూపాయి కూడా ఇయ్యా. ఏంది లక్ష్మి కట్టడావు? ఈ కథ మంచిగానే ఉంది. ఆ పైసలు నిజ అయింది. అందరం కలిసి వసూలు చేసినావు, అందరం కలిసి దేవుని పెట్టినావు. పైసలు మిగిలినాయి కాబట్టి దావతాలు చేసుకోవాలంటే మనిషికి మంచాలే. ఎవరైనా ఉంచుకుంటే నడుతుందా కదా? అందరం కలిసి వసూలు చేసినప్పుడు, అందరం కలిసి దేవుని పెట్టుకున్నప్పుడు అందరం కలిసి పందిరిప్పాలి. మరి సిరిరామేడి వేరు, మీరు ఇప్పురి మనిషికో దిక్కు. ఏమో ఇది కూడా మాకు చెప్తారు. మొగోళ్ళకి మాకు బొచ్చడి పావులు ఉంటాయి. సరేరా, సరే మేము ముగ్గురు ఇప్పుతాం. మిగిలిన పైసలతో మేమే దావత్ చేసుకుంటాం. ఇంకేంది? కట్టుదా పైసలు అందరి కాబట్టి అందరం కలిసి దావత్ చేసుకోవాలి. అగో అందరం కలిసి దావత్ చేసుకున్నప్పుడు పందిరి కూడా అందరం కలిసి ఇప్పాలి కదా. ఏ ఉండాలి లక్ష్మి, పందిరి అంటారు. ఆ సంవత్సరం మంచిగా పని చేస్తుంది. ఏ చెడు తప్పుతుంది. వచ్చే సంవత్సరం దాకా ఇట్లనే ఉంటదా? ఖరాబ్ కాదా? సాతగాని పనులు కదా ఇవన్నీ. సాతగాక వచ్చే సంవత్సరం దాకా ఉండని అంటున్నావు. పోరానికి సీకు పట్టిపోతే ఖరాబ్ అయితే. నువ్వు చక్కగా మొగగాడులను తీసుకురా పోయి ఇప్పుడు అన్నాడు. శ్రీరామే కూడా చెప్పాలా? నేను వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు అత్తరు కానీ నువ్వైతే పో ఫస్ట్. ఏమోనాట పని అంటే వెనక పడతారు, తిండంటే ముందట పడతారు. దగ్గరకు వచ్చారాక నీకు సోయలేదా? అది ఫోన్ చేసిందిగా తయారై రావాలని తెలియదా? పోయి నిన్ను తీసుకొని రమ్మన్నది. కుక్కని తీసుకురామన్నా కానీ దాన్ని ఇంత తాడు పట్టుకొని గుంజుకొని పోదు. నీకు బాగుంది బక్కదానా కాదే, మరి నీకు ఫోన్ చేసింది కదా నేను సోయలేదా? ఎందుకు బాగా చెప్తాను? చక్కగా నడవత్తలేదా? చెప్తాపా ఆడికైనా చెప్తాపా. నువ్వు నా కోసం అయితే బొక్కలు అరిగినట్టే చెప్తాను. కాదే, అది ఫోన్ చేసిందిగా మేకప్ వేసుకుంటే చావకపోతే అది ఇప్పడానికి కూడా మేకప్ వేసుకోవాలా? ఇగో చూర్రా, లక్ష్మి ఫోన్ చేసి పందిరిపోయాను రాయా అన్నది. ఈ నల్ల మొక్కం దాన్ని తీసుకొని రమ్మన్నది. నేను వీళ్ళు ఇంటికి పోయేసరికి అద్దం పట్టింది, గంట అవుతుంది. నేను పోయినాక కూడా గంట అయిందిరా. తట్టడు మేకప్ వేసుకుంటే ఆ నెజ వచ్చింది. ఇగో చూడు, ఇగో ఇదంతా చూడు పౌడరు. ఎవరిదే నల్ల ముఖం? నా తెల్ల ముఖం. ఎవరిది నల్ల ముఖమో ఎవరిది తెల్ల ముఖమో చూసుకొని మాట్లాడు. అయినా నా మేకప్, నా పైసలు, నా ఫేసు నేను ఎంత వేసుకుంటావు? నీకెందుకే బొక్కదోను? దీని ఆస్తి మొత్తం దీని మేకప్ కి అయితే దీన్ని ఎవడు చేసుకుంటావు కానీ ఆని పని కథ వైపు. దీన్ని ఎవడు చేసుకున్నా గానీ వారం రోజుల కంటే ఎక్కువనైతే ఎవడు భరించరా. ఎందుకంటే ఇది పెట్టే మేకప్ ఖర్చులు అట్లుంటాయి. ఆడైతే పీడాత సత్తాడు. అవును గాని నువ్వేటి పోతావు? టిక్కు టిక్ అని కూడా పోతావు. 3 రోజుల నుంచి వినాయకుడు పందిరి ఆడనే ఉన్నది. ఎవరిప్పాలే? నువ్వు పెళ్లి చేసుకో, నీ మొగడా చెప్తాడు పందిరి. నిజమేరా, కరెక్ట్ చెప్పినవరా. నిజమేరా, కరెక్ట్ చెప్పినవరా. మాజాల్సి బర్రె పని పెట్టిన అంటుంది. ఎప్పుడా గట్లంటానే దౌడ పని చంపితే దౌడ పని రావాలి. మరి లేకపోతే ఆ పందిరి పదానికే రాజులో తీసుకురానుకోతానా? ఏమన్నాట నువ్వు టిక్కు టిక్కు అనుకుంటా పోతాను అంటారు. నన్ను మెల్లంగా చెప్తే అయిపోతుంది కారా. పిస మాట్లాడతావు. మరి నేను పిసలతో గిట్లనే మాట్లాడతా అంటే నేను పిసదన్నా? ఏ డౌటా? డౌట్ ఏం లేదు, నిజమే పోరియే ఇవన్న మనిషివేనానే? పంది ఉన్నకి బకాయిని కొట్టేస్తారు కానీ ఊకే దెబ్బలు పడతారు. ఏం మనిషి చంపని ఇంకోసారి జోలికి రాదు. బాగుంటది బర్రది రోడ్డు మీద అన్నాడు. నీ సంగతి ఆడో. ఏం మనుషులు రా మీరు? మన గణపతి నిమజ్జనానికి డీజే చేద్దాంటారా? గా పక్క వాడలు తెల్లారు పొట్టు ఎగురుకుంటే ఎంజాయ్ చేసారు. అరే నేను కూడా డీజే పెడదామని చెప్పాను రా, కానీ లక్ష్మణ్లో ఇండ్లే ఇవాళ చెప్పినట్టు ఏమిడైంది. కానీ డీజే పెడితే మస్తు ఎంజాయ్ చేస్తాం. మన గణపతి కాడ సప్పగా అయిందనే మన గణపతి నిమజ్జనం అయినాక పక్క వాడోళ్ళ గణపతి కడుకుపోయినా. ఎందుకురా? పులిహోర కోసమా? చిని నువ్వు గిట్లా చేస్తావనే కారా మీటికి గంజడి పులిహోర పంపినా. పులిహోర కోసం కాదురా. మరి దేనికి రా? లడ్డు కోసమా? లడ్డు కోసం కాదురా. మరి దేనికోసం రా? లడ్డు లాంటి అమ్మాయి కోసం. అబ్బో, అమ్మాయి కోసమా ఆంటీల కోసమా? నిన్నేమన్నా అమ్మాలే. నేనెందుకోతారా ఆంటీల కోసం? ఏమోరా చెప్పలేము. ఈ నడవ అమ్మాయిలను చూస్తలేవు ఆంటీలను చూస్తలేవు. ఎవరు పడతారా లవ్ ఏం లేదురా, ఈసారి పక్కా పడతామనే. బుద్ధిరాడా బుద్ధిరాడా? అరే మొన్ననే పోలీసులు కుక్కనే ఉంటాడు కొట్టిరు. అరే
గొడ్డ నాక గడ్డి మేచుడు, మనిషి అన్నాక లవ్ చేసుడు కావాలా? హే అబ్బా ఆ లవ్ అనేది పక్కకి పెడితే ఆ గొడ్డు గడ్డి బరాబర్ సెట్ అవుతారు నీకు. అంతట ఇంకా సిగ్గులో కూడా నవ్వుతారా రా? అరే మీరు గిడున్న రారా, నేను మీకోసం మీ ఇళ్ళలోకి వేస్తానా. ఎందుకురా? మిమ్మల్ని లక్ష్మి తీసుకురామన్నది. ఎందుకురా? ఈ పాడుకోలు పందిరి పంట రారు. ఏమోరా, దేవుని పదికి ఇట్లా మిగిలవచ్చు, దావా చేసుకుంటూ కావచ్చు రమ్మన్నది. నేత పోతాను, అతను రారా మీరు. దావదా? ఏ దారా పోదాం. లడ్డు గడియరా, ఇంటికి వదలేడు, ఫోన్ అయితే కలుతలేదు. ఏమోరా, నేను కూడా చేసిన ఫోన్, లిఫ్ట్ చేయలేదు. పైసలు బాగానే మిగిలినాయట వారా? ఏమోరా, లెక్క తెలుస్తుంది. అంతేనా? అవ్వగా ఊళ్ళో కొద్ది పైసలు వచ్చినారు వాళ్ళకు, ఇలా వంచుకున్నారు. మంచికి 15,000 వచ్చినాయట. ఏంది మరి అట్లా కూడా వంచుకుంటారా? అరే ఇది పెద్ద దందరా బాబు. దేవుని పేరు ఇష్టం ఉన్నట్టు చందాలు వసూలు చేస్తారు, లాస్ట్ రోజు వంచుకుంటారు. అంతే అంటవా? అందుకే రారా మా వాడోళ్ళు అది హాస్పిటల్ అని, రైస్ మిల్ అని, పటేళ్ళ దగ్గర అని, సర్పంచ్ దగ్గర అని, ఓ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఘోరంగా వసూలు చేసిర్రా. గణపతి కూడా పెద్దగా ఖర్చు చేయలేరా. నాకు తెలిసి వాళ్ళకు కూడా 20-30 వేల రావచ్చురా. అరే రాజుగా, అచ్చడికి మనం కూడా ఇబ్బంది పెట్టద్దు. రైస్ మిల్ గానీ, హాస్పిటల్ గానీ, ఆంధ్ర నీళ్ళని దూరం పడేలు అందరి దగ్గర 1000 జమ చేద్దాం. అచ్చడికి మనిషికి 50,000 జేబులు అవుతాం. అంతే అంతేరా, ఇప్పుడున్న పైసలతో దాదాపు చేసుకుందాం. అంతే, అచ్చడికి అయితే అట్లా ప్లాన్ చేద్దాం. అరే ఈ చెప్పనుకో నిన్ను చంపుతా, ఈ చెప్పనుకో నిన్ను చంపుతా. అట్లా అయితే పాపం తగ్గుతుందిరా, సర్వనాశనం అయిపోతాం. దేవుని పైసలు దేవునికే పెట్టాలి. ఇష్టం ఉన్నట్టు చందాలు వసూలు చేసి పంచుకుంటారా? ఏంద్రా పాపం తల్లికి సర్వనాశనం అయ్యేది? అందరు ఎత్తులేరా? వాళ్ళే మంచుకుంటారు, నీకు తెలియదు. అరే రాజా, అచ్చడికి మనం కూడా అందరి దగ్గర 1000 జమ చేద్దాం. ఫస్ట్ మనం ఒక కమిటీ వేద్దాం. 5 10 మంది కమిటీ వేసి మంచి అందరి దగ్గర 1000 జమ చేసి దేవుని పెట్టి మిగతా అన్ని జమ చేద్దాం. మనిషికి ఒక 50,000 అని ఇద్దాం ఈసారి. అరే మీరు ఏం మనుషులరా? ఒకప్పుడు మన వాడకట్టోళ్ళు మనిషికి పైసలు వేసుకొని మంచి దేవుని పెట్టుకుందరు. ఇప్పుడేందిరా పైసలు వంచుకోవడానికి చందాలు వసూలు చేస్తా అంటారు. ఏమోరా, చెప్తినడాలని చెడంగా చూడాలి. మీరు ఏ గంగా లక్ష్మి, చందా పైసలు బాగానే మిగిలినాయా? ఏమోనే, నాకేం తెలుసు. అవన్నీ తిరుమల గారి దగ్గరనే ఉన్నాయి. మిగిలినాయో మిగిలలేదు. మా మిగులుతే ఈసారి మనం పెట్టుడే చిన్న వినాయకుడిని పెట్టినాం. మళ్ళీ ఖర్చులు కూడా అంతగానం ఏం పెట్టలే. మా మిగులుతాయి గాని. అంతే అంటవా? అడైతే రాని అడుగుదాం. ఈ శ్రీకాంత్ అటే వేయండేమే అలా తీసుకొస్తానని. ఇంతకాలం అత్తారా రారా? ఖచ్చితంగా అత్తరే. ఎందుకంటే మిగిలిన పైసలతోని దావత్ వేసుకుందామని చెప్పిన ఆశకైనా ఖచ్చితంగా అత్తరాళ్ళు. దావత్ అని చెప్పినావానే. దావత్ అంటే మాత్తారు గాని అసలు పైసలు మిగిలేదో తెలియదు గాని అట్లా చెప్పిందే. మళ్ళా పని అంటే ముందరికి అత్తరా, దావత్ అంటేనే అత్తరా అని అట్లా చెప్పిన. మంచి పని చేసినావు. మరి ఆ లచ్చలుపు మనం ఈ సైడ్ పరదలని ఇప్పుదాం. పట్టే ఇప్పుతావు. ఒకవేళ వాళ్ళు రాలేదనుకో మొత్తం మనమే ఇప్పాలి, అక్కడ కుప్ప పెట్టాలి. ఎందుకు వాళ్ళు వచ్చినాకనే ఇప్పుదాం. దీనికి బలుపు బాగుంది. ఇప్పుతుంది ఇప్పుపో, నువ్వు ఇప్పుపోయే మొత్తం ఇప్పి. అల్లాచుడు ఎందుకు పాపం గీళ్ళు అడ్డు అడియోడు అచ్చుడే అగో మొత్తం ఇప్పబట్టే. ఈడు మంచోడు. వాళ్ళైతే వేస్ట్ కాదు, వాళ్ళకి పని చేత కాదు, మన చేత కాదు. నీ లెక్క పాపం ఈడు మంచోడు రా. అరే తిరుమల రాని చెప్పలే? చెప్పిండ్రా మీకన్నా ముందే. తాను చెప్తాడు, తాను చేసినాక తాన్నాడు. అలా అడ్డుగానే దొరకలే. అది ఇటు వెండేమో పోయి తీరా, అది దావత్ బాగిలేనట్టుంది. మనం చెప్తున్నాం మరి. అంతేదా? ఇప్పుడు ఆరా వచ్చేది. ఆ చూడు, నేను సగం ఇప్పినా. అలా తింటారు ఇంట్లో కూర్చొని తట్టలు. ఊరైనా నీకోసం లెంకి వచ్చిన. అరే ఇంటికోత లేవు, ఫోన్ అయితే కలతలేదు. అరే సప్పుడకి వీళ్ళ మట్టుకుని వచ్చిన. చెప్పడానికి రాసిన వీడికి. అసలు మీకు చెప్పాం అనుకున్నారా? కానీ ఉన్న వజ్రాలన్నీ మీకు దొరుకుతాయని చెప్పలే. మీకు దొరికితే నా బతుకు కుక్క బతికే. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది. వజ్రాలు ఎక్కడీరా? రాత్రి ఒక కళ పడ్డదిరా. ఆ కళలో మనం గణపతి పందిరి ఇప్పిన కొద్ది వజ్రాలు కూలుతానే అట. అందుకే ముందుగా వచ్చినా. కానీ వీడికి వచ్చేది ఇప్పుడు ఏం దొరుకుతలేవురా, ఏం రాలతలేవు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మ తోడు, నువ్వు అందుకే వచ్చినాక ఏంటనే పని చేసుడు మొదలు పెట్టినవారా? పని చేస్తా అంటే నువ్వెంత మంచోడు అనుకున్నావు. గీడ వజ్రాలు దొరుకునేంద్రా నీ పొంద. మాసాలు గాని రారి పందిరిప్పుదాం. పందిరిప్పుడా? దావతి కాదా? దావత్ కాదు, ఏం కాదు. దావత్ అనగానే ఊరికొస్తారు. పండుగ అయిపోయినాక పందిరిప్పాలని తెలియదా? దారి తెలుసు, కానీ నేను ఇప్ప నీ బిగుతానా. అరే ఆవురా, మంచిగా పందిరిప్తే వజ్రాలు కూలుతాయి. మనం ఉంచుకుంటాం. రాళ్ళతో నువ్వే ఉంచుకో, సంచ నింపుకో. పోరా పో,
మేము పందిరిపినాక మిగిలిన పైసలతో దావత్ చేసుకుంటాం కానీ అంతే దావదా నీ కూడా ఇస్తా దావత్ అంటే నేను ఇస్తా ఇదేందా ఇదే ఇది నేను చూడలే ఇదేందే వెళ్తలేదు లావు సమయం అవుతుంది మంచి పాడైతలేవు కానీ పిల్లలు ఎట్లున్నాయి ఏదో ఇప్పినట్టు వాళ్ళే అని తిప్పుతారు. నీకేం పుట్టిందిరా గంత మంచి కుర్చీలో కొట్టినావు మంచిగా ఎక్కువ కుర్చీ బదులు నీ కూర్చో కదా ఈ కుర్చీ గంగలమోను కుర్చీ ఏమంటే నన్ను నడిమిరు నువ్వే బర్రెత్ బర్రు ఉంటివి ఇంకా కుర్చీ అంటే ఏమత్తదిరా? అంటే ఇప్పుడు నేను కుర్చీ ఎక్కి అది ఇప్పుడు నా తప్పైంది. ఈ పోడు పడ్డాడు ముడ్డిరిగిందా నడ్డిరిగిందా కాలిరిగిందా చేరిగిందా చూసలేదా? నువ్వు వచ్చావు చేరెట్టుందా చూస్తాను. ఈ కర్రె మొక్కదేమో అయ్యో బంగారం చేరంటుంది. వజ్రాలు కూడా ఈయనకేమో వజ్రాలు నేనే కూలిరు అంటే నీ ఇంకా వజ్రాలు గోచుండే వజ్రాలు ఈడ. అచ్చడికి బాగా పైసలు వసూలు చేద్దాం మిగిలిన పైసలని పంచుకుందాం అంటే దేవుడు చూసిండ్రా అటు అన్నవో లేదో ఇటు అడ్డం పడుతుంది. అందుకే దేవుని పైసలు దేవునికే ఖర్చు పెట్టాలరా, ఇట్లా అల్తపాలు చేయద్దు. మా చెప్పిన చాలతి అది సీకువాటి ఇరిగింది ఓ పెద్ద మాట్లాడతాడు ఏమంటావురా? అంతే అదేదో ఇంకటి కుర్చీ ఇరిగిందా దారి మరి నడు ఇప్పుడు నీకు మానాలు రావురా, మళ్ళీ ఏమైనా అయితే వెళ్తుంది. అవు లక్ష్మి దేవుని పైసలు బాగానే మిగిలవచ్చు కదా? ఏమోరా అసలు మిగిలినాయి అంటవా? అహో ఏమో మిగిలిన ఆట నువ్వు పైసలు నీ దగ్గర లేవేంది? నా దగ్గర ఏడున్నాయి, ఆ తిరుమల గారి దగ్గరనే ఉన్నాయి. ఇక కాతాం తిరుమల గారి దగ్గర ఉంటే ఇక పైసలు ఏడ మిగులుతాయి? ఏ మిగులుతాయిరా, మనం ఈసారి గణపతికి తక్కువనే ఖర్చు పెట్టినాం కదా. మా మిగులుతాయిరా, తిరుమల గాడైతే రాని తెలుస్తుందిగా ఎన్ని మిగిలినాయి అనేది. కరెక్ట్. ఆగో నేను వచ్చేవారికి ఇబ్బంది అయిపోయిరుగా. నువ్వు పోటు కానివి నువ్వు వచ్చేదాకా వంట తిన్నే పందిరి ఇప్పిరాం. అరే ఆడు నిజంగానే పోటుగాడరా, ఎందుకంటే ఆ దగ్గర పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఆడు పైసలు ఇక్కడే మనం దావచ్చు నీ ఆనేమనకు. అవును నిజమే. నమస్తే పోటుగాడు సార్ రారి ఇప్పుదాం. అయినాయా అన్ని అయినాయా? అన్నీ అయిపోయింది. అరే తిరుమల లెక్క చెప్పురా, లెక్క చెప్పు. చెప్పురా ఏం కథ ఎన్ని మిగిలినాయి చెప్పు. అయ్యో చెప్తాడు ఆగలేరురా. దావా చేసుకోవద్దా? వద్దు పోతుంది. తప్పుడు లెక్కలు చెప్పేవరా, ఈ పాలతో చెప్తానా? చెట్ నేను తప్పు లెక్కలనికి చెప్తారా? నేను బరాబరి చెప్తా. అన్ని ఖర్చులు పోగా 1000 రూపాయలు మిగిలినాయి అంతే. అయిపోయి లెక్క చూసిరా నీ నమ్మం. చెప్తా గురి వాయే ఎటో గణపతికి 4000, గణపతి సామానికి 2000, కొబ్బరికాయలకు 2000, 9 రోజులు పంతులకు 3700, ఎక్కువైనాయి. పులిహోర బియ్యం బత్తకు 1700, 10 టీషర్ట్లకు 300, 10 టీషర్ట్లకు 300. సీసెట్లా అదే టీషర్ట్లు ఒక టీషర్ట్ కు 60 రూపాయల చొప్పున 10 టీషర్ట్లకు 600, డీజేకు 4000. ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. డీజే పెట్టలే డీజే పెట్టిన అంటారా? చూడరాడు డీజే పెట్టిన అంటాడు. పైసలు గిట్ట ఏది ఇదేంది పుష్కన డీజే అంటే? ఈసారి డీజేనే పెట్టపోతే మర్యాదగా 4000 ఏం చేసినావు చెప్పురా, లేకుంటే బొంద పెడతా. చెప్పు డబ్బులు రమ్మంటే కొడతా చెప్తారా? ఏం చేసినావురా? 4000 ఏం చేసినావు? అవురా చెప్పు ఏం చేసినావు? రా అడుగుతే చెప్పు. సప్పుడు ఏమేంద్రా? ఆ 4000 ఏం చేసినావు? 4000 ఏం చేసినావు రా చెప్పవు.
నాకు తెలిసి దసరా వస్తుందని కొత్త టైర్లు అంగులు పాయింట్లు అన్ని కొనుక్కున్నట్టున్నావు. చెప్పు ఏం చేసినావు ఆ పైసలు? డీజే పెట్టినావని అవద్దని చెప్పినావు, ఎట్లా దొరికినావు? ఆ పైసలు ఏం చేసినావు చెప్పు. చెప్తా చెప్పపోతే చంపేస్తా అంటున్నారు మా నాన్న. ఏమైనా రవన్నా ఇంకా యూరియా పత్తల పైసలు ఇవ్వకనే పోతే ఇప్పుడు లేవు సేట్. ఇప్పుడు అరే లేవంటే ఎట్లా? వారం ఇస్తాన్నావు, నెల అవుతుంది. ఇప్పుడు బాగా టైట్ ఉన్నది, ఇప్పుడు లేవు సేట్. గట్లంటే నడది, నాకు రేపట్లో పియ్యపోతే మంచిగా చెప్తానా. సరే రేపు చూస్తుంది. ఎవలే ఫోన్లా ఏమో లేవంటాను, రేపటి వరకు చూస్తా అంటాను. ఏమైంది? మొన్న మందు బత్తాలు తీసుకొచ్చిన, అయితే పైసలు ఇవని అంటాడు. ఇప్పుడు లేవని అంటే ఇంటలేడు, రేపటి వరకు కావాలంటాను. ఎంత ఇవ్వాలి పైసలు? 4000 ఇవ్వాలి బిడ్డ మందు బత్తాలు. 4000? ఇగో 4000. ఎక్కడి ఈ దేవుని పైసలే మిగిలినాయి. మళ్ళీ సోపతి గారు లేవన్నారా? ఏమంటారు, ఖర్చు ఎక్కువ రాసి పెడతా పో, ఇచ్చి రాపోను. సరే మరి. దొంగ వాడుకోవు మరి ఇట్లా చెప్పలేదా? ఏమో అబద్ధాలు చెప్తాను. ఈ 4000 ఇంకేమన్నా నొక్కినవా? కొబ్బరికాయ లాంటివి, బియ్యం వంటివి అందులో ఏమన్నా నొక్కినవా చెప్పు. మేమేమన్నా గాని ఏమన్నా ఉంటే చెప్పి తీసుకోలే గాని ఇదేం దొంగ బుద్ధిరా? నిన్ను నమ్మి పైసలు నీ చేతిలో పెడితే గింత మోసం చేస్తావురా? నా చేతిలో పెట్టిన అయిపో. 5000 మోసం చేస్తావారా? నువ్వు నమ్మదురా. ఆడు చూడ ముఖం చూస్తేనే దొంగ బుద్ధి లెక్కున్నది. లెక్కలు బరాబర్ చెప్తేందిరా. అరే తప్పైందిరా, ఆ పైసలు తీసుకొచ్చి ఇస్తా. నడు దేపో, దావా చేసుకుందాం. పొద్దు పోతాంది. దావత్ లేదేం లేదు. ఆగో పందిరిప్పినాక దావుతాన్నారుగా. ఆవు గట్లంటే ఎట్లా మరి? దావత్ చేసుకుందాం అని చెప్తేనే మీరు పందిరి ఇప్పడానికి వస్తారని మేము అట్లా చెప్పినాం. గట్లు అంటే పైసలు అయితే ఉంచుకుంటా. నువ్వు కూడా నేను ఉంచుకోను, మీకు ఇయ్యరా? మరి ఆ పైసలను అనాథాశ్రమానికి డొనేట్ చేద్దాం. ఏమవుతారా? ఏమన్నా అంటే దావతులు అంటారు, చూస్తారు గానీ మీ కడుపులు నింపుకోవడానికి చూస్తారు కానీ పాపం 10 మంది పిల్లల కడుపు నిండడానికి చూస్తే ఏమైతుందిరా మీరు? అరే లక్ష్మి చెప్పింది నిజమే కదా. దేవుని పైసలు దేవుని కన్నా ఎందాలి, లేదంటే ఏం లేని వాళ్ళ కన్నా ఇవ్వాలి. ఈ పైసలు మాత్రం దావత్ కి అస్సలు వాడుకోవద్దు, నేను చెప్తానా. అరే మీకు అంతగానో దావత్ చేసుకోవాలనిపిస్తే మనిషికి 500 వేసుకొని రేపు దావత్ చేసుకుందాం. కానీ ఆ పైసలు అయితే వద్దు. లక్ష్మి చెప్పినట్టు మంచి అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం. సరే ఇక మీరందరూ చెప్పినాక మేమంతా అంటావా? ఇక మాకు పుణ్యం కూడా వస్తుంది. ఇక ఇచ్చేరి.